మీకు తెలుసో లేదో, నేను చదువుకుంది సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని నెల్లూరులో చదువుకున్నాను. అందరికీ క్రిస్టియానిటీ అంటే ఒక భయం ఉంటుంది, కానీ చాలా మందికి తెలియదు. నా దేశభక్తి వేరే స్కూల్స్ నేర్పించలేదు, నాకు నేర్పించింది ఒక క్రిస్టియానిటీ స్కూల్ నేర్పించింది నాకు దేశభక్తి. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. నేను ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు వాడు పాస్టర్ అయిపోయాడు. చాలా తెలుసు, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు దాని మన ప్రేయర్ కాదండి, తను నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లెహేం వెళ్ళాను. జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను. ఆయన పుట్టిన చూపించారు నాకు, ఇక్కడ పుట్టారని చెప్పి. ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరూసలేంలో. ఇది చాలా గొప్ప మతం. ఇది అది విపరీతమైన, అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతామంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతంలో. దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే, భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని. సో అందుకని మీకు ఎలాంటి అడ్డంకులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని. ఎందుకంటే నా ఇంట్లో కూడా నా బిడ్డలు మతంలో మీకు తెలుసు, వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు. దీన్ని